హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ హనీ బ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు మా మిద్దె తోటలోని ఆకుకూరలు అయితే చూపిస్తాను ఏమేమి వేసాము అనేది. ముందుగా వచ్చేసి ఈ టబ్లోని గోంగూర విత్తనాలు అయితే చల్లారు మా అత్తయ్య గారు. ఈ టబ్ వచ్చేసి వాటర్ టబ్స్ ఉంటాయి కదా, పెద్ద ఈ డ్రమ్ముల్లాగా, అందులో 3 పార్టిషన్స్గా అయితే డివైడ్ చేసుకొని మిడిల్ పార్ట్ని అయితే నీటి వారలు అంటారు కదా, సిమెంట్ వారలు, ఆ విధంగా అయితే దీన్ని రెడీ చేసుకొని ముందుగానే పెట్టుకున్నారు. ఇందులో వచ్చేసి కంపోస్ట్ కింద అన్నీ వేసి ఊరబెట్టుకున్నాము. దాంట్లోనే సాయిల్ కూడా మిక్స్ చేసేసాము. మిక్స్ చేసిన తర్వాత దీంట్లోనే వచ్చేసి ఇలా గోంగూర విత్తనాలు అయితే వేసి ఈ విధంగా అయితే పెంచారు. ఇవి చాలా బాగున్నాయి. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి ఇది తోటకూర విత్తనాలు అయితే వేశారండి, కానీ ఎందుకో సరిగ్గా రాలేదు. చేయడమేనా ఉందా అని చూస్తే ఏమీ కనపడట్లేదు, కానీ ఇలా హోల్స్ అయితే పడిపోయింది. ఇది ఇంకా వేస్టేనండి, తీసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పాలకూర. పాలకూర కూడా చాలా బాగా వచ్చింది. కొన్ని విత్తనాలే ఉన్నాయని ఒక టబ్లోని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఒకవైపు అయితే పాలకూరను వేశారు, ఇంకోవైపు చుక్కకూర కూడా వేశారు, కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇలా చిన్న చిన్నగా ఇప్పుడే వస్తుందన్నమాట. ఇందులో వచ్చేసి పాలకూర, గోంగూర ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగా వచ్చినాయి. తోటకూర వచ్చింది కానీ ఈ విధంగా పాడైపోయింది కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.